అమరావతి రాజధానిని ప్రజా రాజధానిగా నిర్మించాలని సిపిఎం రాష్ట్ర సభ్యులు బాబురావు అన్నారు. మంగళగిరి పట్టణ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్ అధ్యక్షతన రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ విడిపోయి 10 సంవత్సరాలు గడిచినా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించడం లేదని విమర్శించిన బాబురావు కూటమి ప్రభుత్వం రాజధానిని అప్పుల రాజధానిగా నిర్మిస్తుందని ఆరోపించారు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేయడం జరిగిందని గుర్తు చేశారు. అమరావతి గారు సాధిస్తాం. అమరావతి గారి ఆశయాల్లో జోహార్ అమరవీరులకు. జోహార్ కమిటీ బండాన్ని పోతూ పతాకాన్ని ఆవిష్కరించాలని కోరుతా ఉన్నాం. రాజధాని అమరావతి కోసం ఒక సమగ్రమైనటువంటి పగడ్బందీ అయినటువంటి చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పటికైనా అందుకు పూనుకోండి. అదే కాదు, రాజధాని రాష్ట్రానికి ఉండటం, దానికి నిధులు పొందటం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. విభజన చట్ట ప్రకారమే రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ మొదట నుండి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానన్న మోడీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి రాజధానికి నిర్లక్ష్యం చేస్తానే ఉంది. ఆ రోజు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టితో సరిపెట్టారు. ఇవాళకి కూడా 50,000 కోట్లు కావాల్సి వస్తే 1,500 కోట్లు అంటే సగటున సంవత్సరానికి 150 కోట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమంటున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చినా మీరు ఇంతవరకు కూటమి ప్రభుత్వంలో నిధులు ఇవ్వలేదు, గ్రాంట్లు ఇవ్వలేదు. ప్రపంచ బ్యాంక్ అప్పు అంటున్నారు, హడ్కో అప్పులు అంటున్నారు. అప్పుల రాజధాని కాదు, ప్రజా రాజధాని కావాలి. దీన్ని ఎవరో బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అందుకే రేపు ఫిబ్రవరి 1వ తారీఖున పెట్టే బడ్జెట్లోనైనా రాజధానికి అప్పు కాకుండా గ్రాంట్లు కేటాయించి కూటమి ఇవాళ మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. నిధుల కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. దానికోసమే సిపిఎం కూడా ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి చేయడానికే ఈ ప్రచార యాత్ర చేపట్టాం.